ఎలా ఉంది? బాగుంది, పర్లేదు. హైలైట్స్ అంటే ఏమని చెప్తారు సినిమాలో? హైలైట్ అంటే మనకి డబుల్ మీనింగ్ ఉన్నా సరే చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఈ మూవీ అన్నది అన్ని మూవీ కన్నా ఈ మూవీ స్పెషల్ ఉంది. అండ్ సెంటిమెంటు ఇలా కామెడీ అన్నీ మన వెన్నెల కిషోర్ గారు ఒక రేంజ్లో తీసుకెళ్లారు. కానీ ఈ మూవీలో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప ఏం లేదు, రూమర్ అండి అవి. ఎందుకు మనము వారానికి ఒకసారి శ్రీదేవి డ్రామా ఇవన్నీ చూస్తున్నాము. ఈ మూవీలో తీస్తే ఏమైంది, అసలు ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ డబుల్ మీనింగ్ అలా అని లేదు. ఓకేనా, డైరెక్ట్గా అది కామన్, అది కామన్. ఏమండి, భక్తి సినిమాల్లోనే చెడ్డీలు మిడ్డీలు వేసుకున్నారు, దీంట్లో ఏం రాంగ్ ఉంది చెప్పండి. కానీ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఈ 4 సినిమాల్లో దీపావళి విన్నర్ అంటే ఏదో 3 రోజులైంది మూడు మూవీస్ రిలీజ్ అయింది, మూడల్లా హిట్ అవుతుంది. బాగుంది, చిన్న మూవీస్ అయినా సరే హైలైట్గా ఉంటుంది, బాగుంది. ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదండి, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. బాగుంది. కే రాంప్ ఉంది కదా, కిరణ్ అబ్బవరమా అసలు టైటిల్? కే రాంపోనే ఇంకేంటి. నరేష్ గారి కామెడీ ఎట్లా ఉందండి? బాగుందండి, ఆయనదే చెప్పడానికి లేదు, బాగానే ఉంది. బాగుంది. బాగుంది, సో అంటే మళ్ళీ తర్వాత దివాళీకి మళ్ళీ హిట్ కొట్టినట్టేనా? హిట్ కొట్టినట్టే. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ ఒక రేంజ్ లేదు, బాగుంటుంది, అందరు చూడవచ్చు. ఏమి అవి కొన్ని రూమన్స్ అండి, ఏదో డబుల్ మీనింగ్ అంటున్నారు, అవన్నీ ఊరికే